ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, యేసురాజా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. అయా, గడిచిన నెల అంతయు కూడా నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడిన దేవా, నీకే వందనాలు దేవా. తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రవ్వా నీ చెంతకు వచ్చాం ప్రవ్వా. అయా, ఈ మే నెలంతా కూడా తండ్రి నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడండి ప్రవ్వా. తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయా, పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వడ దెబ్బ అయినను కూడా ప్రభువా, నెల దెబ్బ అయినను కూడా తండ్రి తగలకుండా తండ్రి నీ రెక్కల చాటున కాచి కాపాడుతానన్న దేవా, నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ పిల్లలు ఎవరైతే తండ్రి అయా నిన్ను ప్రార్థించి నిన్ను వేడుకుంటున్నారో తండ్రి, ప్రతి ఒక్కరికి తండ్రి నీ కృప అతిశయమును తండ్రి బిడ్డలకి దయచేయండి దేవా. యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, అందరికీ తోడు నీడగా ఉండండి తండ్రి. నీ కాపుదల ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. తండ్రి, నీకే వందనాలు తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరు ప్రభా వేసే ఎండలకు ప్రభా తండ్రి అయ్యా అల్లాడిపోతుండగా ప్రభా, ఏ ఒక్కరు కూడా తండ్రి అయ్యా నిన్ను నమ్మిన బిడ్డలకి ప్రభా ఎండ దెబ్బ వడదెబ్బ తగలకుండా తండ్రి నీ కాపుదలు ఇస్తానన్నావు తండ్రి. అయ్యా, నీ పక్కన 10,000 మంది కూడా నాకు, నీ కుడి పక్కన 10,000 మంది కూడిన అపాయం నీ వద్దకు రాదన్నావు తండ్రి. అయ్యా, బిడ్డలకి మీరు తోడు నీడగా ఉండండి తండ్రి, సహాయము చేయండి దేవా. తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములు ప్రభువా. అయ్యా, ఈరోజు తండ్రి మే నెలలో అడుగుపెట్టాం ప్రభా. ఈ నెలంతయు కూడా తండ్రి మమ్మల్ని కాచండి ప్రభా. నీ బిడ్డలుగా నీ సాక్షులుగా మమ్మల్ని నిలపండి ప్రభా. తండ్రి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా అయ్యా, ఇప్పుడు ప్రభా కీర్తన గ్రంథం 5వ అధ్యాయం చదువుచుండగా తండ్రి ప్రతి ఒక్కరు విని తండ్రి ఆ వాక్యంలో ఉన్న అయా సారాంశంను అర్థం చేసుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయండి దేవా. తండ్రి, నీకే వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రతి ఒక్క పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. పిల్లలకి మంచి ఆరోగ్యమును మీరు దయచేయండి ప్రభా. తండ్రి, ఎండలో ప్రభా నీ కాపుదల దయచేయండి ప్రభా. తండ్రి, గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. వాళ్ళకి మంచి ఆరోగ్యం మీరు దయచేయండి దేవా. యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రములయ్యా. హృదయపులో ఉన్న అయా తల్లుల్ని తండ్రుల్ని ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ బిడ్డలకి ప్రభా తోడు నీడుగా ఉండండి తండ్రి. నీవే కృపతో నింపండి దేవా. ఆదరణ దయచేయండి దేవా. యేసయ్యా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఆయా ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ ఆదరించబడులాగున సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ పుణ్యనామం చేత బతిమలాడి వినయం తడిగి వేడుకునిచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము. యెహోవా, నా మాటలను చెవిని పెట్టుము, నా ధాన్యము మీద లక్ష్యముంచుము. నా రాజా, నా దేవా, నా ఆత్మధ్వనిని ఆలకించుము. నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కాదు. చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు. పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు. అబద్ధమారు వారిని నీవు నశింపజేయుదువు. కపటము చూపి నరహత్య జరిగించువారు యెహోవాకు అసహ్యులు. నేనైతే నీ కృపా అతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధ ఆలయము దిక్కు చూచి నమస్కరించెదను. యెహోవా, నా కొరకు పొంచియున్న వారిని బట్టి నీ నీతి అనుసారముగా నన్ను నడిపింపుము. నీ మార్గమును నాకు స్పష్టముగా కనపరచుము. వారి నోట యథార్థత లేదు. వారి అంతరంగము నాశనకరమైన గుంట. వారి కంఠము తెరిచిన సమాధి. వారు నాలుకతో ఇచ్చుకపు మాటలాడుదురు.
దేవా, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురుగాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు. నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. యెహోవా, నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే. కేడెములతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె ప్రతి ఒక్కరూ జీవితంలో దేవుడు శాంతి సమాధానము దయచేయునుగాక. ఆమెన్. అందరికీ దేవుడి నామంలో వందనములు.